మూవింగ్ ఆన్ టు ద డీటెయిల్స్. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మేడారం హరిత హోటల్లో సీఎం అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీ పాలన హైదరాబాద్కే పరిమితం కాదని సంకేతం ఇచ్చేందుకే మేడారంలో కేబినెట్ మీటింగ్ అంటోంది మంత్రివర్గం. మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన సెలవు ప్రకటించలేదు. కేబినెట్ సమావేశంలో మేడారం జాతర స్టేట్ హాలిడేపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ములుగు నియోజకవర్గం అభివృద్ధిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలో జరగబోయే ఈ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ సెక్రటేరియట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ బయట కేబినెట్ నిర్వహించడం గత కొద్ది రోజులుగా కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది మొదటిసారి అనుకోవచ్చు. హైదరాబాద్ బయట నిర్వహించడం అనేది కీలకంగా మారింది. అయితే హైదరాబాదు దాటి ఎందుకు మేడారాన్ని ఎంచుకున్నారనే ఒక చర్చ అయితే మొదలైంది. ప్రధానంగా హైదరాబాద్ దాటి మేడారంలో ఈ యొక్క క్యాబినెట్ పెట్టడం వెనుక ఒక కారణం ఉందంటున్నారు మంత్రివర్గ సహచరకు సంబంధించిన మంత్రులందరూ కూడా. ముఖ్యంగా అభివృద్ధి అరగాల పరిపాలన మిగతా అంతా కూడా హైదరాబాద్కే పరిమితం కాదు, జిల్లాల నుంచి కూడా పరిపాలన చేస్తామనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకే తాము మేడారంలో క్యాబినెట్ పెడుతున్నాం, జిల్లాలో కూడా భవిష్యత్తులో మిగతా జిల్లాల్లో కూడా క్యాబినెట్ సమావేశాలు ఉంటాయంటే ఒక ఇండికేషన్ అయితే మనం మాట్లాడినప్పుడు సీతక్క చెప్పారు, మిగతా మంత్రులు కూడా చెప్తున్నారు. కేవలం హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన కాదు, జిల్లా కేంద్రాల్లో కూడా పరిపాలన, కీలకమైన నిర్ణయాలు, కీలకమైన సమావేశాలు నిర్వహించామనే ఇండికేషన్స్ అయితే మేడారంలో పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. అయితే ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేస్తాము, ఆ కమిషన్ సూచనల మేరకు జిల్లాల సరిహద్దులు మారుస్తామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ కమిషన్కి సంబంధించి ఆ రిటైర్డ్ జడ్జితో వేసే కమిషన్కు కేబినెట్ ఆమోదం తెలుపబోతా ఉంది. దీంతోపాటు మేడారానికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా, రాష్ట్ర జాతరగా గుర్తించినప్పటికీ సెలవు ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఈ నెల 28, 29, 30, 31 4 రోజుల పాటు జాతర జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన నిర్ణయం కూడా కేబినెట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేబినెట్లో పెట్టి అప్రూవల్ చేయబోతున్నారు. రిజర్వేషన్ల ఖరారు పైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు మేడారంతో పాటు ములుగు జిల్లా అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ములుగు నుంచేలే గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ ములుగు ఆ వాటర్ లభించట్లేదు. దీంతో ములుగులో ఏదైనా ఒక ప్రాజెక్టు కట్టే అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇరిగేషన్ శాఖ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీనిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేడారంలో చేయబోతున్న నేపథ్యంలో మొదట మంత్రులందరూ కూడా వెళ్ళి విజిట్ చేద్దాం అనుకున్నారు. కానీ మంత్రివర్గం మొత్తం వస్తుంది కాబట్టి క్యాబినెట్ అక్కడ పెడితే ఒక మంచి పాజిటివ్ వేవ్ పోతుంది, జిల్లాల నుంచి కూడా పరిపాలన సాగిస్తున్నామనే అభిప్రాయాన్ని ప్రజలు తీసుకురావచ్చనే నిర్ణయంతో, ఆలోచనతో క్యాబినెట్ను మేడారం కేంద్రంగా పెట్టినట్టు తెలుస్తోంది. మరికొన్ని పొలిటికల్ అంశాలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలకు సంబంధించిన విషయంలో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సంబంధించి సలసాన్ని అడుగుతున్న నేపథ్యంలో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. వీటిపైన కూడా క్యాబినెట్లో చర్చ జరగబోతోంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.